పంట దిగుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు గుడ్ న్యూస్. రైతు బంధు చెల్లింపులకు నిధుల కొరత రూపంలో ఉన్న అడ్డంకులు ఇక తొలగనున్నాయి. రైతు బంధు నిధుల జమ వ్యవహారం సంక్రాంతి పండుగ తర్వాత పుంజుకోనుంది. రైతు బంధు పథకం కోసం 2 రోజుల్లో నిధులు సర్దుబాటు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా 9,000 కోట్ల రుణం మంజూరు చేయగా అందులో ఈ నెల 16వ తేదీన 2,000 కోట్లు వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతి పండుగ మరుసటి రోజు ఖజానాకు నిధులు రాగానే చెల్లింపులను ప్రారంభించి ఫిబ్రవరిలో పూర్తి చేయడానికి రేవంత్ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. యాసంగి సీజన్ కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్ 9వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఖజానాలో డబ్బులు నిండుకోవడంతో రైతు బంధు నిధులు సర్దుబాటు చేయడం కష్టంగా మారింది. తొలుత 1 ఎకరం వరకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు సుమారు 21 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,050 కోట్లు జమ చేశారు. నిధులు సర్దుబాటైతే 2 ఎకరాల వరకు, ఆ తర్వాత 3 ఎకరాల వరకు ఇలా రోజురోజుకు విస్తీర్ణం పెంచుతూ నగదు బదిలీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నిధుల కొరత కారణంగా నెల రోజుల్లో 1,000 కోట్ల వరకే చెల్లింపులు చేయగలిగింది. రాష్ట్రంలో 1.5 ఎకరాల విస్తీర్ణానికి రైతు బంధు చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 69 లక్షల మంది రైతులకు 7,625 కోట్ల నిధులు కావాలి. ఇందుకోసం ఇప్పటిదాకా కేవలం 1,000 కోట్ల వరకే నిధులు సర్దుబాటయ్యాయి. ఇంకా 48 లక్షల మంది రైతులకు చెల్లించడానికి సుమారు 6,600 కోట్ల వరకు నిధులు సర్దుబాటు చేయాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా 9,000 కోట్ల రుణం మంజూరు చేసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలతో కూడిన చివరి త్రైమాసికానికి అప్పు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన ఆర్బీఐ నిర్వహించే వేలంపాటలో పాల్గొని 2,000 కోట్లకు లోన్ ఇంటెంట్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 7,000 కోట్లను కూడా విడతల వారీగా తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే తొలి విడతలో 2,000 కోట్లు రాగానే రైతు బంధు పథకానికే కేటాయించాలని సర్కార్ భావిస్తోంది. ఆర్బీఐ నుంచి ఖజానాకు నిధులు వస్తున్న కొద్దీ వాటిని రైతు బంధుకు కేటాయించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.